అంటే ఇప్పుడు క్షమించండి, బయట కొంతమంది ఇలాగా చేశారు మనం మాట్లాడే కొన్ని కుల సంఘాలు కావచ్చు. వాళ్ళకి దైవం మీద, ధర్మం మీద ఎంత భక్తి విశ్వాసాలుంటాయి. సినిమా తీసిన విష్ణు గారికి, మోహన్ బాబు గారికి కూడా అంతకు మించిన భక్తి విశ్వాసాలున్నాయి. అందువల్ల అది వద్దు. హ్మ్. మీరు 'కన్నప్ప' సినిమా పోస్టర్ ఏదైనా గుర్తు చేసుకోండి. డాక్టర్ రాజ్‌కుమార్ గారు యాక్ట్ చేసిన 'శ్రీకాళహస్తి మహత్యం' గావచ్చు, లేక కృష్ణరాజు గారు చేసిన 'భక్త కన్నప్ప' మీకు కన్నప్ప అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ లుక్కు ఒక శివలింగం మీద ఒక కన్నప్ప ఒక కన్నుతో, ఒక బాణంతో కన్ను తీసుకుంటూ కాలు శివలింగం మీద పెట్టిన పోస్టరే గుర్తొస్తుంది. అవును. కానీ విష్ణు గారు ఎక్కడా ఈ పోస్టరు, ఈ ఫస్ట్ లుక్కు రిలీజ్ కాకూడదు. అంటే ఆ సీను అయితే ఉందా సార్? అది రాసిన చరిత్ర. ఇప్పుడు ఒక కన్ను పోయింది. హ్మ్. ఇంకో కన్ను పెట్టాలి. ఎలా హ్మ్. పెడతాడు అతనికి? కనపడదు గదా! అవును. ఈ కన్ను తీసేసాక ఏమి కనపడదు. తప్పుగా ఇంకో చోట పెడితే అవును. అతను చేసిన త్యాగానికి అర్థం ఉండదు గదా! హ్మ్. ఎక్కడ రక్తం వస్తుందో అక్కడ కన్ను పెట్టాలతను. అవును. అది వేరే చోట పెడితే కాదు. ఐడెంటిఫికేషన్ కోసం అందుకని నన్ను క్షమించయ్యా, ఆనవాళ్ళ కోసం పెట్టుకున్నా. అది కూడా విజువల్‌గా మీకలా ఉండదు.